హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో ఏముందండి? సమాధానం ఉంది. మనం ఆయన గురించి తెలుసుకున్న ప్రతి క్షణం ఆయన సమాధానం మనం అనుభవిస్తాం. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఆవరించింది. ఆయన కృపను గురించి తెలుసుకున్న ప్రతి క్షణం మన జీవితం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జీవితం అభివృద్ధి చెందుతుందండి. అంత కృపను దేవుడు సంఘంలో విడుదల చేశాడు. ఎందుకంటే సంఘాన్ని నిర్ణయించింది ఆయన, సంఘాన్ని పెట్టింది ఎవరండి? ఆయన. దేవుని కృప అది. ఈ సంఘంలోకి ఈరోజు మనల్ని ఆయన తీసుకొచ్చాడు. ఏ విధంగా తీసుకురాబడ్డామంటే సువార్త ప్రకటించబడింది. ఏమండి? సువార్త. ఎంతమంది సువార్త విన్నారు? సువార్త ఆయన విడిపించాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సువార్తను వినిపించి మన హృదయాన్ని ఆయన తాకాడు. మన హృదయాన్ని ఎప్పుడైతే తాకాడో దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమైంది. హల్లెలూయా. అందుకు సువార్త ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సువార్త ఎంత ప్రాముఖ్యమైందో మన వాక్యంలో చూద్దాం. సువార్త ఎంత విలువైందో, సువార్త ద్వారా మన జీవితం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మన వాక్యంలో తెలుసుకుందాం. అదేంటి సువార్త అన్యులకు కదండి, కరపత్రికలు తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి పంచాలి కదా. మాకు సువార్త చెప్తాను అంటున్నారు. ఇది మాకు తెలుసు ఆల్రెడీ. సువార్త యేసు ప్రభు కోసం మాకు తెలుసు. యేసు ప్రభు గురించిన సువార్త అంటే ఆయన మరణించి తిరిగి లేచాడని అందరికీ తెలుసు. సంఘంలో ఉన్నవారికి తెలుసు, బయట ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు. కానీ బయట ఉన్న ప్రజలు యేసు ప్రభుని ఎక్కడ నమ్ముతున్నారు అంటే ఆయన దేవుడిగా బుర్రలో, అవునా, తెలుసు అనే ఒక మాట దగ్గర ఆగిపోయారు వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించేది హృదయంలో మనకి గొప్ప మర్మాన్ని ఆయన వివరించాడు. ఎప్పుడైతే వివరించాడో అప్పుడే మనకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపజేస్తేనే క్రీస్తు మర్మం అర్థమైందండి. ఏ మనిషికి సొంత సామర్థ్యం ద్వారా అర్థమవదు. ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది మనిషి సామర్థ్యాన్ని బట్టి నేను తెలుసుకున్నాను యేసుప్రభుని, నేను సంఘానికి వచ్చాను, లేదా నేను అనేక మందిని సంఘానికి నడిపించాను. మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదండి. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక మనిషిని ఎంచుకొని ఆయన నడిపిస్తాడు. మనుషులు చేసేది కాదు అది. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చటియందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడండి? కృపా సువార్త ఎవరి దగ్గర నుంచి ఇవ్వబడింది? ఎవరిచ్చారు కృపా సువార్తని? ఎవరండి? యేసు ప్రభు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చటియందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ఎవరి ద్వారా పొందారు? యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఎవరికి? పౌలుకి. యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. హల్లెలూయా. మానవుడిగా వచ్చాడండి. దేవుడు మానవుడిగా వచ్చాడంటేనే మనిషి ఆలోచన విధానానికి అర్థమవుతుంది. దేవుడే మానవుడిగా వచ్చి మనుషులకి పరిచర్య చేశాడు ఆయన. అందుకే మార్క్ ఏమంటాడు? మార్కు సువార్త అంతా ఆయన పరిచర్య గురించి ఉంటుంది. అంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడని. మత్తయి సువార్త ఆయన యూదుల రాజుగా చూపించాడు. హల్లెలూయా. లూకా సువార్త ఆయన మానవుడిగా దిగి వచ్చాడని, ఒక మనిషిగా చూపిస్తాడు లోక. యోహాను సువార్త ఆయన దేవుని కుమారుడిగా చూపిస్తాడు. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు కనిపించే విధానం, ఆయన చూసే విధానాన్ని వివరించారు ఈ 4 సువార్తల్లోని. కానీ మనకు తెలిసినంతవరకు ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు చేసిన పరిచర్య ఉంటుంది. అవునా? యేసు ప్రభు వారు పరిచర్య చేశారు. ఏ విధంగా? ఆయన సువార్త ప్రకటించారు. వచ్చి ఆయన సువార్త ఏ విధంగా ప్రకటించారు? అనేక మంది ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన మాట వినడానికి. ఆయన మాట వినడానికి ఆయన యొద్దకు వచ్చి
రోజులు రోజులు ఆయనతో సమయం గడిపేవారు. హల్లెలూయా. ఎన్ని రోజులండి? రోజులు గడిపేవారు. గంట, 2, 3 గంటలు కాదండి, అరగంట. నాకు టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, స్కూల్కి టైం అయిపోతుంది, లేదా ఆఫీస్కి టైం అయిపోతుంది, అలా లేవు ఆ రోజుల్లోనే. ఆయన మాట కోసం రోజులు సమయం గడిపారు, కూర్చునేవారు ఆయన దగ్గర. అందుకే ఒక దినాన ఆయన మాట్లాడుతున్నప్పుడు 3 రోజులు అయింది. ఏమైందండి? 3 రోజులు గడిచినప్పుడు ఎంతమంది వచ్చారు? 5,000 మంది వచ్చారు. మరి 5,000 మందికి మరి ఆహారం చూడండి. యేసుప్రభు హృదయం, ఆయనతోని అన్ని రోజులు సమయం గడిపిన తర్వాత మరలా వారికి ఆహారం కావాలని ఎవరు చెప్తున్నారు? యేసుప్రభే. మనకేం కావాలో ఆయనకి తెలుసండి. మన సామర్థ్యాన్ని వాడడం కాదు, ఆయనకి తెలుసు మనకేం కావాలో. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన నేర్పిస్తాడు. ఆయనకి యొద్దకు వెళ్ళడం కూడా మన సామర్థ్యం బట్టి కూడా జరగదు. అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే అది మన సామర్థ్యం కాదు, అది కూడా దేవుని సామర్థ్యమే. సంఘానికి వచ్చేస్తామంటే అది మన సామర్థ్యం కాదు, అది కూడా ఆయన సామర్థ్యమే. ఆయన సామర్థ్యం ఇచ్చి, ఆయన కృపనిచ్చి మనకి సంఘానికి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి కృపావాక్యాన్ని మనకి బోధిస్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి అంతమంది జనులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. అవునా? ఇప్పుడు చూడండి, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఊరంతా? ఒక సినీ యాక్టర్ కానీ వచ్చినప్పుడు ఊరు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒక హీరో వచ్చాడు అనుకోండి, హృదయంలోని చూడాలనిపిస్తుంది. అవునా? అందరూ చూస్తుంటారు కానీ మనుషులుగా చూడకూడదు చూడకూడదు అనుకుంటాం. అవునా? కానీ చూడాలనిపిస్తుంటుంది. ఏదో కిటికీలో నుంచో, అవునా, మేడ ఎక్కువ దగ్గరికి వెళ్ళాం, కళ్ళతో చూసేయాలి త్వరగా. అసలు ఆ మనిషి మనిషేనా? అన్నం తింటాడా, నడుస్తాడా, కదులుతాడా అని మనుషులుగా ఆలోచనలు ఉంటాయి. అవునా? మనుషులుగానే మనకి ఇంత ఆలోచనలు ఉంటే, యేసు ప్రభు ఆయన భూమి మీద మానవుడిగా వచ్చి పరిచర్య చేసుకొని వెళ్ళారండి. ఆయన పరిచర్య ఎంత అద్భుతం అంటే, మరణించిన వారిని ఆయన తిరిగి లేపాడు. అవునా? అంగహీనుల్ని స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుష్టి రోగుల్ని స్వస్థపరిచాడు. ఆయన అలాంటి అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయనే మానవుడిగా వచ్చి కృపావాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా. కృప ఎవరండి? కృప అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చి ఆయన వాక్యాన్ని బోధించాడు. మరి ఆయన వాక్యం బోధిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సమయం తెలియదండి, అసలు వెళ్ళలేము. ఆయన మాట వినబడుతుంటే హృదయంలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయన స్వరం వినడానికి వారందరూ కుటుంబాలుగా వచ్చి కూర్చునేవారు. ఎలాగండి? కుటుంబాలుగా. ఆయన మాట వింటున్నప్పుడు, హృదయంలో నెమ్మది వస్తున్నప్పుడు ఆయన మాట వినకుండా ఉండలేం. అలాంటి స్థితిని అనుభవించారు ప్రజలు. అందుకే 5,000 మంది, 3,000 మంది ఆయన వెంబడించారు. రోజులు గడిచాయి, వారి ఆహారం తినాలని కూడా మర్చిపోయారు. చూసారా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించిన వాక్యంలో. ఆయన మాట వింటున్నప్పుడు మనం జీవిస్తామండి. మరి ఆహారం చెప్పండి, ఆహారం ఎందుకు మరి మేము కూడా అన్నం తినకుండా వాకింగ్ దగ్గర కూర్చోమంటారా అంటారు. అన్నం తినండి. అన్నం బలాన్ని ఇస్తుంది శరీరానికి. అవునా? జీవాన్ని ఇచ్చేది ఎవరు? వాక్యం. అందుకే యేసుప్రభు వారు వారికి ఏమైనా ఉంటే పెట్టండి అన్నారు. ఎందుకు? వారు శరీరంలో ఉన్నారు. అవునా? దేవుడికి మనం తెలిసేయండి, మనం శరీరంలో ఉన్నామని, ఈ భూమి మీద ఇబ్బందులు పడుతున్నామని అన్నీ తెలుసు ఆయనకి. మన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. అందుకు ఆయన మాట వినడానికి మనం వచ్చినప్పుడు దేవుడు మన హృదయంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుతాడు మనకి. లేదు నాకు తెలిసేంటి వాక్యం, సువార్త నేను వినేశాను, నేను సొంతంగా వినేశాను, నేనే ప్రకటించేస్తాను సువార్త, ఇంటింటికి వెళ్ళిపోతుంటాను, కరపత్రికలు పంచుతాను అని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు ఉంచిన విధానం తెలిస్తే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుల కార్యం 20-24 చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇప్పుడు పౌలు తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. అంతగా తెలుసుకున్నాడు ఇటు దేవుణ్ణి. అంతగా తెలుసుకున్న వ్యక్తికి ఆ మాటలు వస్తాయి, లేదంటే రావు. లేదు, నేను యేసుప్రభు గురించి తెలుసుకున్నాను, నా పని నాదే, నాకు అన్నీ తెలుసు,
అని అనుకున్న మాటలు వేరుగా ఉంటాయి. కానీ దేవుడిని దగ్గర నుంచి దేవుడికి దగ్గరగా వెళ్ళిపోయి ఆయన శక్తిని అనుభవించిన వ్యక్తుల మాటలు ఇలా ఉంటాయి. తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. అంటే అర్థం ఏంటి? తనకేం కావాలో కూడా తను పట్టించుకోలేదు. తన జీవితంలో తనకేం కావాలో కూడా తను పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనుషులు ఎవరంటే వారు దేవుని పిలుపులో ఉన్నారని అర్థం. అంటే అర్థం ఏంటంటే దేవుని పరిచర్యలో ఉన్నారని అర్థం. దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తికి తనకేం కావాలో కూడా తను పట్టించుకోడు. ఎందుకు? దేవుడు అన్నీ ఇస్తాడని నమ్ముతాడు. దేవుని శక్తిని అనుభవించిన వ్యక్తి పౌలు. పౌలు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు. అవునా? సంఘాన్ని హింసించి బాధ పెట్టేవాడు. అలాంటి సౌలుని ఎవరు దర్శించారు? యేసుప్రభు దర్శించాడండి. దర్శించి వెలుగు వచ్చినప్పుడు ఏమైంది? చూడలేకపోయాడు. కొన్ని దినాలు చూడలేకపోయాడు. 3 దినాలు చూడలేకపోయాడు. మరలా దేవుడే కృప చూపి ఆ కళ్ళకున్న పొర తెరిచాడు ఆయన. ఎందుకు? పౌల్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ వ్యక్తిని కృపా సాధనం కొరకు ఆ వ్యక్తిని ఎంచుకొని కృపను గురించి ప్రకటించాలని దేవుడు ఈ కృపావాక్యాన్ని యేసుప్రభు వారు పౌలుకి అప్పగించాడు. వాక్యంలో ఉంది కదండి, చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చి అందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఎవరి వాళ్ళు పొందాడు? యేసుప్రభు ఎక్కడిచ్చారు పరిచర్య? ఎప్పుడైతే పౌల్ని ఆయన దర్శించాడో అప్పుడే మాట్లాడాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తావని. అప్పుడు పౌలు అడుగుతాడు, నీవెవరు ప్రభు అని. నీవు హింసించుచున్న యేసుని అంటారు. అవునా? ఇక్కడ కృపా సువార్త ఇవ్వబడింది. పరిచర్యకి తయారు చేశాడు దేవుడు. ఎంతగా తయారు చేశాడంటే అనేకని ఎన్ని నిందలు వచ్చినా దేవుడు కృప కోసం నిలబడ్డాడు. దేవుడి శక్తిని అనుభవించిన వ్యక్తి పౌలు. అందుకే ప్రతి లేఖన భాగంలో మీకు చూపిస్తాను. దేవుని కృపను గురించే మాట్లాడతాడు. చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం తీయండి. ఆరో అధ్యాయం 19వ వచనం చూడండి. 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినే సంఖ్యల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు. ఏమైందండి? ఎక్కడున్నాడంట పౌలు? మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకే వాక్చత్య నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? జైల్లోకి వెళ్ళాడంట. సంఖ్యలు వేయబడ్డాయి పౌలుకి. కృపా సువార్తను ప్రకటించడానికి అనేక నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఆయన ధైర్యంగా ప్రకటించాడంట. హల్లెలూయా. దేవుడు పరిచర్యకు వాడుకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడండి. హల్లెలూయా. ఆ మనిషిని దేవుడు వాడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు. సాధారణమే చేసేద్దామంటే పరిచర్య అది జరగదు. అది అంత సులువుగా ఉండదు పరిచర్య. ఇక్కడ ఏముంది? మరియు నేను దేని నిమిత్తం రాయబారినే సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు. సువార్త మర్మం అంట. అంటే పౌలికి ఒక మర్మం తెలుసు. ఆ మర్మాన్ని ప్రకటించాడంట. ఆ మర్మం ఏంటో మన వాక్యంలో చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడు? నోరు తెరిచాడు. ఏం తెరిచాడు? నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. మరి నోరు తెరడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి కరపత్రిక ఇవ్వచ్చు కదా. ఇంటింటికి వెళ్ళి కరపత్రిక ఇస్తే అయిపోద్ది కదండి. అలాగే ఎంతమంది రక్షించబడతారు? లేదండి నేను కరపత్రిక ఇవ్వబట్టే రక్షించబడ్డాను అంటారా? అవునండి, కరపత్రిక ఇవ్వబట్టే. కానీ చదివడం ద్వారా కాదు, మనం చదవడం ద్వారా మనం రక్షించబడలేదు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏమనుందండి?
అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. నోటితో ఒప్పుకోలేండి, ఆయన ద్వారానే నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని, ఆయన శిలువ బలియాగం ద్వారా నేను రక్షించబడాలని నోటితో ఒప్పుకున్నాం. ఎంత కరపత్రిక చదివినా చివరికి నోట్లో నుంచే బయటికి రావాలి. ఎందుకంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోటితో నమ్మి పలికినప్పుడు మనం రక్షించబడ్డాం. అవునా? హృదయంలో విశ్వాసం అనేది ఆయన మాట ద్వారానే వచ్చిందండి. శిలువ బలియాగం ద్వారానే విశ్వాసం వచ్చింది. హృదయంలో నమ్మి పలికాం. అదే జ్ఞానం అండి. నోటితో పలకడం అనేది జ్ఞానం. సామెతలు 2వ అధ్యాయం చూడండి. రెండో అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏముందండి? యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిందంట. ఎవరి నోటి నుంచి వస్తాయి? ఇప్పుడు దేవుని నోట నుండి వస్తుందండి తెలివి వివేచన. మరి నోరు అని ఎందుకు రాస్తున్నారు? నోట నుంచే అని. చదివితే అయిపోద్ది కదా, మేము చదివించుకుంటాం రాత్రులు కూర్చొని. అంటే విధానం ఏంటంటే దేవుడు ఒక మనిషిని ఎంచుకొని ఆ స్వరాన్ని వాడతాడు. హల్లెలూయా! అదే జ్ఞానం. అది గ్రహించేవారు దేవుని వాక్యాన్ని వినకుండా ఉండలేరు, సంఘానికి రాకుండా ఉండలేరు. ఎందుకంటే దేవుడు పనిచేసే విధానం అదే ప్రక్రియ. ఆ ప్రక్రియను మర్చిపోతే భూమి మీద ఒంటరిగా తిరుగుతాడు మనిషి. ఎందుకంటే తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు, తన సామర్థ్యాన్ని వాడతాడు. అవునా? ఎప్పుడైతే సంఘంలో దేవుడు పెట్టే విధానం మనకు అర్థమైతే మనం అందులోనే ఉంటాం. ఆ విధానంలో లేనప్పుడు ఏమీ అర్థమవదు, సొంత సామర్థ్యం వాడతాం, అన్నీ తెలుసు అనుకుంటాం. మనిషి ఉన్న పరిస్థితి ఏంటంటే బలహీనత ఒప్పుకోడు మనిషి తనకున్న బలహీనత ఒప్పుకోడు, బలహీనుడని. బలం ఎక్కడ వస్తుంది మరి? సంఘంలో వస్తుంది. హల్లెలూయా! దేవుని మహిమ సంఘంలో విప్పబడుతుంటుందండి. మనిషి ఎప్పుడైతే నేను బలహీనని ఒప్పుకోడో బయట ఒంటరిగా తిరుగుతాడు. నేను బలవంతుడిని, నేను చేయగలను. అవునా? మనకి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించేది ఆయన. అందుకే పౌలు అక్కడ చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం తీయండి. మళ్ళీ అక్కడికి వచ్చేయండి 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినైన సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండమంటున్నాడు. ఎందుకు? దేవుడు పనిచేసే విధానంలో ఉండమని. వాక్చాతుర్యం ఎవరికి ఇవ్వబడింది? పౌలుకి దేవుడు ఇచ్చాడంట మాట్లాడే శక్తి. ఊరికే మాట్లాడలేమండి. దేవుడి గురించి అంత సులువు కాదు. దేవుని సామర్థ్యంతోనే జరుగుతుంది. మనిషి సామర్థ్యం ద్వారా మనిషి నిలబడలేడు. అవునా? దేవుడు శక్తిని ఇస్తాడు. మరి సువార్తను గురించి పౌల్ని దేవుడు ఎంచుకున్నాడు కృపా సాధనముగా, కృపా సువార్తను కొనసాగించడానికి. ఇంకో వచనం చూసి ముందుకెళ్దాం. తీతు తీయండి. తీతు 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలము యందు బయలుపరచను. ఎప్పుడు బయలుపరిచాడండి? యుక్త కాలంలో బయలుపరిచాడు. ఏంటి? సువార్త ఇవ్వబడింది, ఆ సువార్త ప్రకటన చేశాడు. సువార్తను గురించి నిలబడ్డాడు పౌలు, తెగించాడు. తెగింపు కలిగిన వ్యక్తి పౌలు. ఆ తెగింపు ఆయన దేవుడి దగ్గర నుంచి వస్తుందండి, మనిషి బట్టి నిలబడలేం. అంత తెగింపు కలిగిన వాడు
పౌలు. ఎందుకు? దేవుని శక్తితో వచ్చింది అది. మరి ఇంత కృపా సువార్తను దేవుడు ఎంచుకొని పౌలుకి నేర్పించాడు. ఏం నేర్చుకున్నాడు పౌలు? సువార్తలో ఏముంది అసలు? సువార్తలో ఏముందండి? సువార్తలో ఏముంది? ఇప్పుడు సువార్త దేవుడు మనకి వినిపించి సంఘానికి తీసుకొచ్చాడు కదండి. ఇప్పుడు ఈ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉందండి. హల్లెలూయా. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. రోమపత్రిక 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే కానీ మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. ఏమంటాడండి? యేసు ప్రభు తనకిచ్చిన కృపా సువార్తలో ఉన్న ఆ గొప్ప మర్మాన్ని బయలుపరచడానికి తెగిస్తాడంట. చూడండి, ఎలాగనగా అన్యజనులకు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాడిని గురించే కానీ మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. ఇప్పుడు పౌలు ద్వారా ఎవరు చేయించారు అంతానా? ఎవరు చేయించారని ఉందండి వాక్యంలో? క్రీస్తు అండి. వాక్యంలో ఉంది కదండి, క్రీస్తు. ఇవన్నీ గొప్ప కార్యాలు యేసు ప్రభువే చేయించాడు పౌలుతోనే. ఏంటి? మహత్కార్యములు, గొప్ప కార్యాలు. ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌల్ని, సీలని జైల్లో పెడతారు. ఎంతమందికి తెలుసు? తెలుసు, అందరికీ తెలిసండి. కొంతమందికి జైల్లో వేసినప్పుడు బొండలు బిగించారు, అంటే గొలుసులేసి బిగించారు ఇద్దరిని. జైలు అతి భయంకరంగా ఉంటుందండి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో అంటే అన్నీ పెడుతున్నారు, ఏసీ కూడా పెడుతున్నారు, అవునా? ఆ రోజుల్లో అవి ఏమి ఉండవు. ఎందుకంటే రోమా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పౌలు సీలని జైల్లో వేసినప్పుడు వారు దేవుని స్తుతించారని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఏమని ఉందండి? దేవుని స్తుతించి ఆరాధించారు. ఆరాధించినప్పుడు ఏమైంది? చెరసాల సంఖ్యలన్నీ ఊడిపోయండి. హల్లెలూయా. ఎందుకు? దేవుని శక్తిని చూశాడు పౌలు. కృపాసువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని శక్తిని అనుభవించాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను. ఆ మహత్కార్యములు, అద్భుతములు పౌలు చూశాడు సువార్తను ప్రకటించినప్పుడు. ఎందుకంటే దేవుని సామర్థ్యం పనిచేస్తుంది, ఇది మనిషి సామర్థ్యం కాదు. మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి తెస్సలోనికి 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఏం చెప్తున్నాడండి పౌలు ఇక్కడ? మాట మాత్రమే కాదంట. ఏమనుంది వాక్యంలో? మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. ఇప్పుడు సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉందండి. హల్లెలూయా. ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుని శక్తిని మన జీవితంలో అనుభవిస్తాం. ఇప్పుడు కృపా సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉందండి. ఇప్పుడు ఈ శక్తి మనం వింటున్నప్పుడు మనం ఏం అనుభవిస్తాం? కృపా సువార్తను వింటున్నప్పుడు మనం మన జీవితంలో ఏం అనుభవిస్తామండి? దేవుని శక్తిని అనుభవిస్తామండి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు దేవుని శక్తిని అనుభవిస్తూ వెళ్తాం. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజలకి, దేవుని ఎరుగని ప్రజలకి, వారికి వెరితనంగా ఉంటుంది అది. ఎందుకు? వారికి అర్థమవుతుంది అది. వారికి అర్థమవుదండి. ఎప్పుడైతే అర్థమవుదో వారు నచ్చినట్టు మాట్లాడతారు, అవునా? ఇదే సంఘానికి వచ్చి కృపావాక్యం తెలియకపోతే సంఘంలో ఉన్నవారు కూడా అజ్ఞానంగానే మాట్లాడతారు. దేవుని సామర్థ్యం పనిచేస్తున్నప్పుడు మనుషులు అడ్డుకు వెళ్ళిపోకూడదండి.
దేవుడు సామర్థ్యం పనిచేస్తుందండి. దేవుడు సామర్థ్యం ద్వారానే ఒక మనిషి వాడబడతాడు. దేవుని సామర్థ్యం ద్వారానే సంఘంలో పనిచేస్తాడు. మనిషి తీసుకొచ్చేస్తే చర్చిలో పనిచేసాడు. హల్లెలూయా. దేవుడు నడిపింపండి ఇది. దేవుడు ఆ హృదయంలోని ఆ వ్యక్తికి ఆశ పుట్టిస్తాడు. ఆశ పుట్టించి సంఘంలో పనిచేసే కృపనిస్తాడు. దేవుని శక్తి అద్భుతమైనది. హల్లెలూయా. ఎటువంటి సంఖ్యలైనా ఊడిపోద్దండి. పౌలు శీలలో కృపా సువార్తను ప్రకటించినప్పుడు సంఖ్యలు బద్దలైపోయాయి. వారి సంఖ్యలో ఊడిపోలేదు. ఖైదీలు ఉన్నారు, అనేక మంది ఖైదీలు, వారి సంఖ్యలు కూడా ఊడిపోయాయి. హల్లెలూయా. వారితో అనేక మందిని జైల్లో వేశారు, వారి సంఖ్యలు కూడా ఊడిపోయాయి అక్కడ. అప్పుడు జైలు అధికారి చనిపోదాం అనుకుంటాడు. ఖైదీలు అందరూ వెళ్ళిపోయారు తప్పించుకొని, మరి నా ఉద్యోగం ఊడిపోద్ది, నా కుటుంబం రోడ్డును పడుతుంది, ఇంక నాకు, ఎందుకంటే రోమా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ఆ జైలు అధికారికి తెలుసు. మరి వాళ్ళే శిక్ష చేసే బదులు నేనే చనిపోదాం అనుకుంటాడు. అప్పుడు జైల్లో ఉన్న పౌలు స్వరంతో గట్టిగా మాట్లాడతాడు నోటితో. జైలు అధికారిని పిలుస్తాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దని. మరి జైలు లోపల ఉన్న పౌలుకి ఎలా తెలుసు అతను ఆత్మహత్య చేసుకుంటాడని? దేవుని సామర్థ్యం అండి. దేవుడికి తెలుస్తాయని దేవుడు చెప్తాడు వాడుకునే మనిషికి. ఆ వ్యక్తికి చెప్పాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నామని. అప్పుడు ఆ జైలు అధికారి కూడా రక్షించబడాడు, కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానం, దేవుడి సామర్థ్యం అది. మనిషి సామర్థ్యాన్ని బట్టి మనకు వెళ్తే అర్థమవుదు, బుర్ర పెడితే అసలు అర్థమవుదు. బుర్ర పెట్టకండి, తలనొప్పి వచ్చేస్తుంది. వాక్యం వింటున్నప్పుడు హృదయంలో దేవుడు పనిచేస్తాడు. దేవుడు హృదయంలో పనిచేస్తున్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. దేవుని శక్తిని అనుభవిస్తాం. లేదు బుర్రనే వాడేస్తాను, అదే పనిగా ఆలోచిస్తానంటే దేవుడిచ్చిన గొప్ప కృపను మనం అనుభవించలేం. మన జీవితంలో మనమే వద్దనుకుంటున్నాం. మన జీవితంలోని ప్రతిదీ సులువుగానే ఉంచుతాడండి దేవుడు. అన్నీ సులువుగానే ఉంటాయి. కృప అంటేనే సులువుగా అర్థం చేసుకునుట, సులువుగా పనిచేయుట, అంతే. మనిషి సామర్థ్యాన్ని బట్టి భూమి మీద కష్టపడిపోతామంటే అది అజ్ఞానం. అది దేవుడు పనిచేసే విధానం అద్భుతంగా ఉంటుందండి. ఆయన తెలుసుకుంటున్న కొలది అద్భుతంగానే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పౌలుని ఎంచుకొని నడిపిస్తుంది ఎవరు? దేవుడే. దేనికి? కృపా సువార్తను వినిపింపజేయడానికి తన స్వరాన్ని దేవుడు వాడుతున్నాడు. హల్లెలూయా. అనేక మందిని దేవుడు రక్షించాడు ఆ వ్యక్తిని వాడి. ఇప్పుడు ఈ సువార్త దేవుడు మనకిచ్చాడు కదండి. మనం క్రొత్త నిబంధన జనులం. మనం ఎవరు? క్రొత్త నిబంధన జనులం. ఇప్పుడు ఈ కృపా సువార్త మొట్టమొదటిగా ఎవరికి ప్రకటించబడింది? ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, మనం క్రొత్త నిబంధన జనులుగా చేసుకున్నాడు. ఈ సువార్త దేవుడు, ఈ సువార్త అనేది భూమి పునాదులు వేయబడక ముందే ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ బలియాగం భూమి పునాదులు వేయబడక ముందే ఉందండి. మరి దేవుడు ఆదాముకి ప్రకటించాడు, నోవాహుకి ప్రకటించాడు, అందరికీ ప్రకటించుకొచ్చాడు. కానీ దేవుడు మరలా ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి? పాత నిబంధనలో వ్యక్తి ఎవరండి? అబ్రహాము. దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని ఎంచుకొని నడిపిస్తాడండి. ఆ మనిషి సామర్థ్యాన్ని బట్టి నడవడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఎంచుకొని దర్శించాడు. అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాముకి లోటు ఏముంది? అప్పుడు పిల్లలు లేరు. అవునా? ఎవరు మర్చిపోలేరు స్త్రీలు ఇది. పిల్లలు లేరండి అబ్రహాంకి. దేవుడు దర్శించాడు. అప్పుడు ఏమని దర్శించాడు దేవుడు? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. గలతీలకు 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3:8. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. సువార్తను ముందుగా ఎవరికి ప్రకటించాడు దేవుడు? అబ్రహాంకు ప్రకటించాడు. అబ్రహాం ఎప్పటివాడు?
సిలువ ముందే సిలువ తర్వాత? సిలువ ముందే కదండి. సిలువకు ముందు అబ్రహాము. ఆ అబ్రహాము టైంలో ముందుగా సువార్త ప్రకటించాడు దేవుడు. ఏం ప్రకటించాడు దేవుడు సువార్త? నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె చేస్తానని, నీ సంతానాన్ని నక్షత్రముల వలె చేస్తానని సువార్త దేవుడు ప్రకటించాడు ముందుగా. సరే, ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. దేవుడు చేసిన వాగ్దానం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు అండి? దేవుడు వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు. నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి ఈ వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని బయలుదేరాడు ఎవరు? అబ్రహాము. తెలుసు అబ్రహాం జీవితంలో ఏమైందో. మరి ఆ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు పట్టుకొని బయలుదేరినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము భార్య ఎవరు? సారా. అవునా? దేవుడు వాగ్దానం చేసింది ఎవరికి? సారాక అబ్రహాంగా? అబ్రహాంకి. మధ్యలో ఎవరు దూరిపోతారు? సారా దూరిపోతారు. అవునా? ఎంచుకున్న మనిషి ఎవరు? దేవుడు అబ్రహాంని ఎంచుకున్నాడండి, సారాను కాదు. వాగ్దానం చేసింది దేవుడు అబ్రహాము భార్య సారా, ఆమె భార్య. వాగ్దానం చేసింది దేవుడు అబ్రహాంకే. కానీ మధ్యలో ఎవరు దూరుతారు? సారా దూరిపోయి. ఏ విధంగా దూరుతుంది? 75 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు అబ్రహాంతో మాట్లాడుతుంది భార్య వచ్చి. ఏమని? మనకు పిల్లలు లేరు కదా, హాగరుతో వెళ్ళని. అవునా? మధ్యలో సలహా ఇస్తుంది. మరి సలహా ఇచ్చినప్పుడు అబ్రహాం మాట్లాడలేనప్పుడే పొరపాట్లు జరిగిపోతాయండి. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. భార్యకి శిరస్సు ఎవరు? భర్త. చెప్పండి, భర్త. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాట వినాలి. ఎవరు? భార్య. పురుషుడు ప్రేమించాలండి, ఇద్దరికీ ఉంది. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. అవునా? మరి ఇప్పుడు భర్తకి సలహా ఇస్తుంది ఎవరు? సారా. అబ్రహాంకి సలహా ఇస్తుంది. ఏమని? హాగరుతో వెళ్ళని. అబ్రహాం మాట్లాడకుండా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది తెలుసు మనకు సందర్భం. దేవుడు ఏమంటాడు? నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నేను ఇచ్చిన వాగ్దానమే నీ జనం అవుతారని. అవునా? దేవుడు మాట ఇచ్చాడంటే చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మధ్యలో పొరపాటు జరిగినా దేవుడు విడిచిపెట్టలేదు అబ్రహాంని. మనుషులుగా మనం పొరపాట్లు చేస్తామండి. ఇక్కడ మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు, యేసు ప్రభువే పర్ఫెక్ట్. అవునా? మనుషులు ఎవరు? నేను ఖచ్చితంగా ఉండగలను, ఖచ్చితంగా చేసుకెళ్ళను. మనిషి సామర్థ్యాన్ని బట్టి మనం ఏమీ చేయలేం. దేవుడు పని చేస్తేనే చేయగలం. అందుకే చెప్పాను, ఒక సంఘంలో పని చేయాలన్నా దేవుడు ఆ హృదయంలో కార్యం చేస్తేనే మనిషి ఉండగలడు, చేయగలడు. మనిషి సామర్థ్యాన్ని బట్టి వెళ్ళడు. మనుషులుగా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితి. దేవుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని హృదయం అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము పొరపాటు చేసినప్పటికీ దేవుడు లేవనెత్తాడు. అవునా? కానీ అద్భుతమైన ఈ వాగ్దానం నెరవేర్పుకి కారణం ఏంటంటే దేవుడు అబ్రహాంకి సువార్త ప్రకటించాడు. మొట్టమొదటి సువార్త అబ్రహాంకి ప్రకటించబడింది. ఏంటా సువార్త? మొదటిగానే చెప్పాను మీకు. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము. ఏమని వచ్చిందండి? అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినవినేమి?
నేను సంతానం లేనివాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, ఏమంటున్నాడు అబ్రహాము? నాకు ఇంకా నువ్వు సంతానం ఇవ్వలేదే, మరి నా వారసుడు ఎవరవుతారని అడుగుతున్నాడు దేవుణ్ణి. 4వ వచనం, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన చున్నవాడు నీకు వారసుడు రగునని చెప్పాను. ఏం చెప్తున్నాడండి దేవుడు? నీ గర్భవాసన పుట్టినవాడే వారసుడు అవుతాడని. సుమారుగా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాంకి 86 సంవత్సరాలు సుమారుగా. ఈ 86 సంవత్సరాల తర్వాత వచ్చిన సందర్భం ఇది. అప్పటికి ముందు చాలా జరిగిపోయింది, అవునా? అయినా దేవుడు కృప చూపి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. వాక్యం వచ్చిందంటే ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చి మాట్లాడతాను, నీ గర్భవాసాన పుట్టినవాడే నీ కుమారుడు అవుతాడని. 5వ వచనం చూడండి, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏమైందండి? ఎప్పుడైతే దేవుడు బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి నీ చేతనైతే లెక్కెట్టుకోమన్నాడు. ఎవరైనా లెక్క పెట్టగలరా? ఇసుక రేణువులు చూసి లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టగలరా? అంతగా నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో అబ్రహాము దేవుడి మాటను నమ్మాడు. అది నీతిగా ఎంచబడింది. ఎవరికి? అబ్రహాముకి. సరే, ఇదంతా ఎందుకు చెప్పబడిందంటే, అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎవరికి ఉంచాడు? మన కొరకేనండి, మన నిమిత్తమే. ఇదంతా మనకు చూపిస్తాడు దేవుడు. చూడండి, మీకు చూపిస్తాను. రోమాపత్రిక 4వ అధ్యాయం తీయండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు. అక్కడ 86 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా ఎన్ని సంవత్సరాలకి అబ్రహాంకి పిల్లలు పుడతారండి? ఇస్సాకు పుడతాడు 100 సంవత్సరాలకి. ఈ మధ్య ప్రయాణంలో, ఈ 86 నుంచి ఈ 100 సంవత్సరాల మధ్య ప్రయాణంలో దేవుణ్ణి నమ్మాడండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముతూ ముందుకెళ్తూనే ఉన్నాడు. దేవుడు నేర్పించాడు. 19వ వచనం చూడండి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా, శారా గర్భం మృతతుల్యమైనట్టుగా ఆలోచించను. కానీ ఏమైందండి? శరీరం మృతతుల్యం అయిపోయింది 100 సంవత్సరాలకి. అంటే పిల్లలకనే సామర్థ్యాన్ని కోల్పోయారు ఇద్దరు. అబ్రహాము, సారా ఇద్దరు కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఎవరి సామర్థ్యం ద్వారా ఇస్సాకు పుట్టాడు? దీన్ని బట్టి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సామర్థ్యం ద్వారా అన్నీ జరుగుతాయండి మన జీవితంలో. హల్లెలూయా. ఏదైనా జరుగుతుంది. దేవుడు ఏమైనా చేయగలడు. 20వ వచనం, అవి అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందని. ఎవరు బలం పొందారు? అబ్రహాం అండి. దేవుడు సమర్థుడని చెప్తున్నాడు. ముందేమో పడిపోయాడు, అయినా దేవుడు కృపతో లేపాడు. పడిపోయినా దేవుడు కృపతో లేపుతాడండి, బలాన్ని ఇస్తాడు. దేవుడు సమర్థుడు అనే మాట వస్తుంది. దేవుని బలం మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు సమర్థుడు, దేవుడు చేయగలడనే మాటే వస్తుంది. అదే విశ్వాసపు మాట. 22వ వచనం చూడండి, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువు అయిన యేసుని మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడిను. ఇప్పుడు ఎవరి నిమిత్తం ఏంటి ఇదంతానా? అబ్రహాం జీవితం ఎవరి గురించి ఉంది? మన గురించే, మన నిమిత్తం. యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేనికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అంగీకరించాడండి, దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. దేవుని మాటను ఎవరైతే నమ్ముతామో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని మాట ఏంటి చూడండి,
24 మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచింది ఎందుకండి? మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు దేవుడిని నమ్మాడండి అబ్రహాము. తన సామర్థ్యం లేదు, దేవుడి మాటను నమ్మి ముందుకు ప్రయాణించాడు. ఎవరి సామర్థ్యం వచ్చింది? దేవుని సామర్థ్యం వచ్చిందండి. అందుకే ప్రతిదినం మనం ఎవరిని నమ్మాలి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని చూడాలండి. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఎవరు? ఆయన ఎవరండి? ఆయన గొప్పతనం చూద్దాం. చూడండి ఆయన ఎంత గొప్పవాడు. 17వ వచనం చూడండి. రోమా 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఎవరండి? మృతులను సజీవులుగా చేయవాడు ఎవరు? యేసుప్రభు అండి. మృతులను సజీవులుగా చేయవాడంటే మృతతుల్యం అయిపోయింది శరీరం. ఎవరిది? అబ్రహాముది. తన సామర్థ్యం లేదు. ఇప్పుడు మన జీవితంలోని ఏదో జరగాలి, సామర్థ్యంతో చేయలేకపోతున్నాం, అవ్వట్లేదు. నమ్ముతున్నాం, అవ్వట్లేదు. మన సామర్థ్యాన్ని వాడి ముందుకెళ్తున్నాం, జరగట్లేదు. దేవుని మాటను నమ్మినప్పుడు దేవుని సామర్థ్యం వస్తుంది. హల్లెలూయా. దేవుని సామర్థ్యం వచ్చి ముందుకు తీసుకెళ్తుందండి. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రిని అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంటే ఎవరు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడినైనా అంటే అర్థం ఏంటి? దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడండి. అక్కడ సామర్థ్యం లేదు. ఎవరికి లేదు? అబ్రహాముకి సామర్థ్యం లేదు. నీకు సామర్థ్యం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? అబ్రహాము దేవుడి మాటను నమ్మాడు. మనం ఏం చేస్తాం? మనకు బలహీనత ఉంటే ఒప్పుకోము. అవునా? మనం చేయగలను, నేను చేయగలను, నాకు ధైర్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, మన సామర్థ్యం మాట్లాడతాం. మన బలహీనమని ఒప్పుకుంటే దేవుని సామర్థ్యాన్ని అనుభవిస్తాం. బలం ఇచ్చేవాడు ఆయన. బలాన్ని ఇచ్చింది ఎవరండి? ఆయన ఇస్తాడు బలాన్ని. అబ్రహాముకు తెలుసు తన సామర్థ్యాన్ని బట్టి జరగదని. 100 సంవత్సరాలు అయిపోయింది. అవునా? 86కే మాటలు వచ్చాయి నాకు పిల్లలు లేరని. ముందు చాలా ప్రయోగాలు జరిగాయి. దేవుడు నిర్ణయించింది ఏంటి? తన గర్భవాసాన్ని వచ్చిన కుమారుడే. ప్రయత్నించాడు, అవ్వలేదు. 86కి మాటలు వచ్చాయి అబ్రహాంకి పిల్లలు లేరని. 100 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా సామర్థ్యమే లేదు. అవునా? 100 సంవత్సరాలకి ఇంక పిల్లలు పుట్టడం అసాధ్యం. అది శరీరం పనిచేయదు, శరీరం ఇంక సహకరించదు, ముసలితనం వచ్చేస్తుంది. అవునా? కానీ అలాంటి సమయంలో దేవుడు సామర్థ్యం వచ్చి ధైర్యపరిచి బలాన్ని ఇచ్చి దేవుని సామర్థ్యంతో కుమారుని కన్నాడు. ఎవరు? అబ్రహాము. దేవుడి మాటను నమ్మాడండి, అంతే. దేవుని మాటను ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మి ముందుకెళ్తామో, మన జీవితంలో దేవుని యొక్క సామర్థ్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం కొత్త నిబంధన జనులం. మనం ఎవరు? ఇప్పుడు క్రొత్త నిబంధన జనులం. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడిందా లేదండి? ఏం విన్నాడు అబ్రహాము? సువార్తను విన్నాడండి. అబ్రహాం ఏం విన్నాడు? సువార్తను విన్నాడు. వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు వాగ్దానాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్రతి వాగ్దానం ఎవరిలో ఉందండి? 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. ఇప్పుడు వాగ్దానాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయండి. ఆయన గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటుంటామో, ఆయన కృపా సువార్తను వింటుంటామో, ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకి సువార్త ప్రకటించాడు. సువార్తను ఎప్పుడైతే విన్నాడో అబ్రహాము నమ్మాడండి. మన జీవితంలో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. యేసు ప్రభు గురించి తెలుసుకున్న ప్రతి క్షణం వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో అనుభవిస్తామండి. ఎంతమందికి అర్థమైంది? దేవుని వాగ్దానాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. యేసు ప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటామో ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుతూనే ఉంటుంది. ఇది జరగట్లేదు నా జీవితంలో,
నా జీవితంలో ఏమీ రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, కుటుంబం సమాధానం లేదు, నేను ఒంటరిగా తిరుగుతున్నాను, ఒంటరిని అనుకోవడానికి ఏమి ఉండదండి. యేసు ప్రభు గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో మన జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేరుతూనే ఉంటుంది. మనకు అంత కృపనిచ్చాడు ఆయన. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. అంత కృపను మనం కలిగి ఉన్నాం. సమాధానం మనతోనే ఉంది ఈ దినం. అందుకే పౌలు కృపాసువార్తను ప్రకటించాడు. దేవుని శక్తితో, దేవుని శక్తిని అనుభవిస్తూ కృపాసువార్తను ప్రకటించాడు. అందుకు ప్రతిదినం మనం నమ్మవలసిందేంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని ఎంతగా మనం నమ్ముతుంటామో దేవుడే మన జీవితంలో పనిచేస్తాడండి. హల్లెలూయా. అంత కృపను దేవుడు మనకిచ్చాడు. అందుకే ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు, ప్రతిక్షణం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్ముతున్న ప్రతిక్షణం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అంత కృపను ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, కృపలో నిలకడగా ఉండండి అని. పౌలు సంఘంతో ఏమంటాడంటే, కృపలో నిలకడగా ఉండండి, కృపను తెలుసుకోండి. యేసుప్రభు గురించి తెలుసుకోమని. కృప అంటే ఎవరు? యేసుప్రభే. ఆయన కృప సత్య సంపూర్ణుడు. ప్రతి వాగ్దానం ఆయనలోనే ఉంది. ఆయన గురించి మనం ఎంతగా తెలుసుకుంటుంటామో ప్రతి వాగ్దానాన్ని మనం అనుభవిస్తాం మన జీవితంలో. అబ్రహాముకి వాగ్దానం ఇవ్వబడింది, నీ సంతానాన్ని, నీ సంతతిని గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరలా దేవుడు సువార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రకటించబడిందో సువార్తను నమ్మాడు. నమ్మిన వెంటనే తన జీవితంలో అసాధ్యమైన పరిస్థితిలో గొప్ప సమాధానాన్ని పొందుకున్నాడు. 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టడం అసాధ్యం. అది దేవుడు మాటను నమ్మాడు, దేవుని సామర్థ్యం వచ్చింది, తన జీవితంలో మేలును అనుభవించాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనల జనులుగా ఆయన చేసుకున్నాడు. మనం ఎంతగా నేను యేసుక్రీస్తుని దేవుని నీతిని నమ్మి ముందుకెళ్తుంటామో ప్రతి దినము మనం ప్రతి వాగ్దానాన్ని అనుభవిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నీకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన శరీరంలో ప్రతి శిక్షను, ప్రతి బాధను భరించాడు. ఆయన అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి బాధను భరించాడు సిలువలో. ఆయన శరీరంలో ప్రతి శిక్షను భరించాడు, ప్రతి నొప్పిని భరించాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని. అందుకే ప్రతిదినం మనం నమ్మాల్సింది, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మాలి. ఈ క్షణం కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి.
పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు. చిందించి ఆయన ప్రాణాన్ని విడిచి సమాధిలో 3 దినాలుండి మనల్ని నీతిమంతులుగా తీర్చి తిరిగి లేచాడు. ఆయన అంత కృపను మనందరికి ఇచ్చాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ క్షణం ప్రతిదినం ప్రతిక్షణం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ సామర్థ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ సామర్థ్యం బట్టి మేము నడవగలుగుతున్నాం నాయన. మీ సామర్థ్యాన్ని బట్టి మేము వినగలుగుతున్నామయ్యా. మీ సామర్థ్యాన్ని బట్టి మేము చూడగలుగుతున్నాం నాయన. మీ సామర్థ్యాన్ని బట్టే మీ సంఘానికి రాగలిగామయ్యా. మీకు వందనాలు. ఇంత గొప్ప కృపావాక్యాన్ని మీరు మాకు వినిపింపజేస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, పాపిని నీతిమంతుడిగా తీర్చారు నాయన. మా దోష శిక్ష అంతటిని మీరు సిలువలో భరించారు నాయన. మీకు మా అవమానాన్ని, మాకు రావాల్సిన అవమానాన్ని, శిక్షను మీరు సిలువలో తీసుకున్నారయ్యా. మీకు వందనాలు. మీకేమి ఇవ్వలేము నాయన. దేవా, అబ్రహాం తన జీవితంలో పిల్లలు లేరు నాయన, సామర్థ్యాన్ని కోల్పోయాడు నాయన. మీ సామర్థ్యాన్ని ఇచ్చి దేవా గొప్ప జనముగా చేసిన విధానం బట్టి వందనాలు. మీకు వందనాలయ్యా. ఈ సమయంలోనైనా ఎవరికైనా దేవా అనారోగ్య స్థితిలో కానీ, మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ సమాధానం లేని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు ముట్టండి నాయన. మీరు సమాధానపరచువారు నాయన. మీరు నడిపించేవారు నాయన. దేవా, మీరు ముట్టినందుకు వందనాలు. మీరు సమాధానపరిచినందుకు వందనాలు. మీ ఆరోగ్యాన్ని వారు అనుభవిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని, మీ సమాధానం మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. దేవా, బిడ్డలు మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను. అలాగే నన్ను ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింపు చేయండి నాయన. మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి నాయన. మీ జ్ఞానంతో నడిపించుకోమని వారిని ముందుకు తీసుకెళ్ళామని వేడుకుంటున్నాను. దేవా, మీ కృపావాక్యం ఇంకా మాకు నేర్పించమని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను నేను. దేవా, అవునయ్యా, పౌలుని మీరు వాడుకున్నానైనా. పౌలు నోటిని మీరు వాడుకొని కృపాసు వార్తను కొనసాగింప చేసిన విధానం బట్టి వందనాలు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ శక్తిని, మీ బలాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు నాయన. ఎక్కడ ఆగిపోలేనాయన. అంతగా మీ పునరుద్ధాన శక్తిని అనుభవించాడు నాయన. మా జీవితంలో కూడా మీ కృపాసువార్తలో ఉన్న ఆ గొప్ప శక్తిని మేము అనుభవిస్తూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మీ కృపాసువార్తను మేము వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని, అలా వినగలిగే హృదయాన్ని దేవా దేవా ఆ గొప్ప మనసును మాకు ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను. వినే సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను. నడిపించమని, మీ సామర్థ్యంతో మమ్మల్ని నడిపించుకొని మమ్మల్ని వాడుకొని నాయన మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్.